స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ ఎలా ఉంది అంటే అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పక్కా ఎంజాయ్ చేస్తారు. నేను మా బావ కుక్కడపల్లిలో ఉన్న నెక్సెస్ మాల్ లో టికెట్లు 3D లో బుక్ చేసుకున్నాం. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావటం. అంబియన్స్ చాలా బాగుంది. ఇంక థియేటర్ లోపలికి వెళ్ళి 3D క్లాసులు తీసుకొని సీట్ లో కూర్చున్నాం. మేము వచ్చేపాటికి మూవీ స్టార్ట్ అయిపోయింది. ఇంక స్టోరీ గురించి మాట్లాడుకుంటే స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ తర్వాత పీటర్ పార్కర్ లైఫ్ కంప్లీట్ గా మారిపోతుంది. తను ఒక కొత్త బిగినింగ్ ని స్టార్ట్ చేస్తాడు. ప్రీవియస్ మూవీస్ తో కంపేర్ చేస్తే ఈ మూవీ మోర్ గ్రౌండెడ్ అండ్ స్ట్రీట్ లెవెల్ ఫీల్ ఇస్తుంది. మూవీ మధ్యలో ఆకలేసి ఆర్డర్ పెట్టుకుని తిన్నాం. హీరో పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే టామ్ హాలండ్ వన్ సెకండ్ డెలివర్డ్ సాలిడ్ పర్ఫార్మెన్స్. ఎమోషనల్ సీన్స్ లో గానీ యాక్షన్ సీన్స్ లో గానీ తన యాక్టింగ్ కన్వీనియన్స్ గా ఉంటుంది. ఇంకా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. ఎంజే కొన్ని సీన్స్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ స్టోరీకి ఎక్స్ట్రా డెప్త్ ని యాడ్ చేస్తుంది. ఇంటర్వెల్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మధ్యలో స్టక్ అయిపోయింది అనుకున్నాం. ఇంకా సపోర్టింగ్ రోల్స్ ఫ్రాంక్ నీడ్ స్కోపియన్ కొన్ని క్యారెక్టర్స్ లిమిటెడ్ స్క్రీన్ ప్లేస్ ఉన్నా వాళ్ళకున్న సీన్ లో వాళ్ళు బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకొంతమంది సపోర్టింగ్ క్యారెక్టర్స్ కి ఇంకొంచెం స్క్రీన్ ప్రెజెంట్ ఉంటే బాగుండేది అనిపించింది. యాక్షన్ సీక్వెన్సెస్ విజువల్ ఎఫెక్ట్స్ అండ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంటాయి. ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే ఇస్ అన్ ఎంటర్టైనింగ్ సూపర్ హీరో మూవీ. స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్, గుడ్ యాక్షన్, ఎమోషనల్ మూమెంట్స్ మూవీకి ప్లస్ పాయింట్స్. కొన్ని మైనర్ ఇష్యూస్ ఉన్నా మీకు సినిమా పక్కా నచ్చుతుంది. ఇఫ్ యూ ఆర్ స్పైడర్ మ్యాన్ ఆర్ మార్వెల్ ఫ్యాన్స్, ఇఫ్ యూ డెఫినెట్లీ వర్త్ వాచింగ్. ఇంకెవరైనా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చూడకపోతే చూసేయండి. మూవీ అయిపోయాక అక్కడే డిన్నర్ చేసి వెళ్ళిపోయాం.